పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టే అవకాశాలున్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో మార్చి 14న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడడం సంచలనమైంది. ఈ ఘటన తర్వాత మార్చి 28న ఆయన్ను అలహాబాద్ కోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. దేశ రాజధానిలోని అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున కాలిన నోట్ల కట్టలు దొరకడంతో వివాదాస్పదమైన అలహాబాద్ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని పార్టీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సంప్రదిస్తున్నట్లు సమాచారం. రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో కేంద్రం ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు చెబుతున్నారు. వర్మ స్వచ్ఛందంగా రాజీనామా చేయని పక్షంలో ఈ తీర్మానం సభ ముందుకు వస్తుందని అంటున్నారు. జూలై మధ్యలో పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా యశ్వంత్ వర్మ పనిచేస్తుండగా ఈ ఘటన జరగడం సంచలనమైంది. ఈ ఘటన తర్వాత ఆయన్ను న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని సూచించింది. అనంతరం ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. మాజీ సీజే సంజీవ్ ఖన్నా సారథ్యంలోని కమిటీ జస్టిస్ వర్మను తప్పుపట్టింది. ఆయన చర్యలు అనుచితమని, కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఆయన రాజీనామా చేయాలని జస్టిస్ ఖన్నా సూచించగా జస్టిస్ వర్మ నిరాకరించారు. దీంతో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం పెట్టాలని భారత రాష్ట్రపతి ప్రధానమంత్రికి జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.